R9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రూప్ కుమార్ యాదవ్ కామెంట్స్. జగన్ 2.0 ఇలా ఉండదు అంటున్న జగన్మోహన్ రెడ్డి. సూలూరుపేట విజయవాడ మధ్య సూపర్ లగ్జరీ బస్ ప్రారంభం. పొట్టెళ్ల శిరీష మీడియా పాయింట్స్. కావలిలో వైసీపీ పార్టీ భారీ షాక్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డ టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ కామెంట్స్. అనిల్ ని మంగళం సీను అని సంభాషించిన రూప్ కుమార్ యాదవ్ ఈ మధ్య నెల్లూరు మంగళం శ్రీను 2 వారాల్లో 2 సార్లు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ గురించి మాట్లాడతాడనుకున్నాం, కానీ అవేవీ లేవు. నేను అనిల్ కలిసి ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేశాం. తప్పని పరిస్థితుల్లో కొన్ని నిజాలు బయట పెడుతున్నా వేమిరెడ్డి సమాధానం చెప్పాలంటూ మంగళం శ్రీను మాట్లాడారు. కరోనా సమయంలో నెల్లూరులోని హాస్పిటల్ యజమానులకు బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్నాడు. వేమిరెడ్డి ఈ వ్యాపారంలోకి రావడానికి కారణం నేనే దీనిలో దింపాను. నా కోసం కష్టపడిన వారిని నేను గొంతు కోయనని, వారికి మంచి చేసేందుకే వేమిరెడ్డి ఇందులోకి వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరిగేలా 100 కోట్ల రూపాయలు వ్యయ ప్రయాసాలు కోర్చి వేమిరెడ్డి పరిశ్రమను స్థాపించాలని చూస్తుంటే అనిల్కు చెప్పాలా? నీకు తాడు బొంగరం లేదు, నీకు నియోజకవర్గం కూడా లేదు, సైదాపురంతో నీకేం సంబంధం లేదు అంటూ అన్నారు. లీజు ముగిసిన మైన్లలో మైనింగ్ చేస్తున్నారని చెప్పే అనిల్కు వాటికి లీజులు ఉన్నాయా లేవా అని అనిల్కు తెలుసా? అక్రమ మైనింగ్ అని ప్రభుత్వ అధికారులు చెప్పాలి. అక్కడ స్థానిక ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవాలే కానీ అనిల్ ఎవరు అడగడానికి అంటూ ఆయన ప్రశ్నించారు. లోకేష్ బాబు గారిని దూషిస్తా మాట్లాడతారేమో, పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ అని మాట్లాడతాడేమో. వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా, బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు. పాపం ఏమీ లేవు. మంగళం సీను గారి ప్రెస్ మీట్లో, మంగళం సీను గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవేమీ లేవు. నేను మీ అందరికీ తెలుసు, అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేసాం, ప్రయాణం చేసాం. ఈరోజు సందర్భం వచ్చింది, ఎందుకులే అని కానుకున్నా కొన్ని చెప్పక తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని 2 ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది. మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొద్దీ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం సీనుకి పేదలకి సొంత డబ్బులతో కార్యకర్తలు పడుతున్న కష్టం చూసిన వ్యక్తిగా చెబుతున్నా. రేపు ఇలా ఉండదు. జగన్ 2.0 ఇలా ఉండదు. ప్రతి విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడు. నేడు ఎవరేం చేసినా పేరు రాసుకోండి. అన్యాయం చేసిన వాళ్లకు సినిమా మనం చూపిస్తాం.
వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. సూలూరుపేట విజయవాడ మధ్య సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభం. తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ డిపో పరిధిలో బుధవారం ఉదయం 10 గంటలకు సూలూరుపేట బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూపర్ లగ్జరీ బస్సును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు సూలూరుపేట నుంచి విజయవాడకు నడపనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 4 కొత్త బస్సులు ప్రారంభించామని, త్వరలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు సర్వీసులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మల్లికార్జున్, టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, మాధవనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూలూరుపేట టౌన్లో బస్సు ప్రారంభించడానికి ఇక్కడికి బస్టాండ్కి ఇచ్చేయడం జరిగింది. గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే 4 బస్సుల వరకు ప్రారంభించడం జరిగింది. ఇది విజయవాడకి, సూలూరుపేట నుంచి విజయవాడకు వెళ్ళే
సర్వీసు సూపర్ లగ్జరీ. ఇంకా కూడా మనం బెంగళూరుకి కూడా సర్వీసులు ప్రపోజ్ చేశాము. బెంగళూరుకి, అలాగే హైదరాబాద్కి, అలాగే ఇటువైపు చెన్నైకి కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఇటు షార్ట్ డిస్టెన్సే కాకుండా లాంగ్ డిస్టెన్సెస్ కూడా బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రపోజల్స్ పెట్టున్నాము. శాంక్షన్ అయిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గం నుంచి లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళే బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ మనకు సూలూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు ఇవాళ కండక్ట్ చేస్తున్నాం. మనం ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనం మెగా మహానాడుకి ఈ మినీ మహానాడు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో చేసుకోబోతున్నాం. సో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మన సూలూరుపేట సర్వీసును మార్గం నందు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత ప్రారంభోత్సవం చేయబడింది. వాస్తవంగా ఈ యొక్క సర్వీసు విజయవాడలో తిరుగు బస్సుకు రీప్లేస్మెంట్, అందులో భాగంగానే ఈ యొక్క జరిగింది. గతంలో 2 ఎక్స్ప్రెస్లు, ఒక సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభోత్సవం కావించడం జరిగింది. ఇది 4వ బస్సు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బస్సులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియపరిచినట్టుగా సూలూరుపేట నుంచి బెంగళూరు, సూలూరుపేట నుంచి హైదరాబాదు, సూలూరుపేట నుంచి చెన్నై, మరి ఇతర మార్గాలు కూడా ప్రతిపాదనలు గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. దాన్ని పై అధికారులకు నివేదించి వారి యొక్క ఆమోదం తెలిపి త్వరలో ఈ సర్వీసులను పెంచుకోవడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు సూలూరుపేట డిపో నందు 36 సర్వీసులతో నడపబడతా ఉంది. అందులో 9 సర్వీసులు తిరుపతి, 4 సర్వీసులు విజయవాడ, మిగిలినవన్నీ కూడా పల్లెవెల్లి సర్వీసుతో నడుపుతున్నాము. ఈ యొక్క సేవలు మాకు 36 బస్సులు, మన 225 సిబ్బందితో ఈ యొక్క సూలూరుపేట నియోజక ప్రయాణికుల అవసరాల మేరకు, వారి యొక్క సంతృప్తి మేరకు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రస్తుత ప్రతిపాదనలు ఏవి లేవండి, కానీ మన విఐపి రిప్రజెంటేషన్ కానీ ఏదన్నా వచ్చినాయన్నా దాన్ని కూడా పై అధికారులు నివేదించి దాన్ని కూడా తెప్పించేదానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా అక్రమ కోర్టుపై ఆధారాలతో సహా మీడియాకి వివరించారు మా నాయకుడు అనిల్. ఏ ఒక్క దానికైనా విపిఆర్ సమాధానం ఇచ్చాడా? పైగా బెట్టింగ్ వాళ్ళ చేత, కేటగాళ్ల చేత మాట్లాడిస్తున్నారు. నమస్కారం. మా సైదాపురం మండలంలో లీజు గడువు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి క్వార్జ్ గనులన్నింటిలో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర వైసీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి, మాజీ కౌన్సిలర్, 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ అమర యాదగిరి పార్టీకి రాజీనామా. శ్రేయాభిలాషులు వార్డు సభ్యులతో చర్చించి ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తామని అమర యాదగిరి అన్నారు. కావలి 30వ వార్డు నుంచి 2 సార్లు భారీ మెజార్టీతో కౌన్సిలర్గా గెలుపొందా అంటూ అమర యాదగిరి తెలిపారు. మా వార్డు 30వ వార్డుగా ఉంది. ఆ 30వ వార్డుగా ఉండేటప్పుడు నేను ఈ వార్డులో కాంగ్రెస్ తరఫున పోటీ చేశాను. 626 ఓట్ల మెజార్టీతో నన్ను వార్డులోని ప్రజలు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరి, వాళ్ళ తమ్ముడు మాదిరి, వాళ్ళ సొంత ఫ్యామిలీ మాదిరి ఆదరించి ఆదరాభిమానాలు, ఆప్యాయతలు చూపించి నన్ను మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. తదుపరి 2014-15లో జరిగిన ఎన్నికల్లో మా శ్రీమతి అమరా విజయలక్ష్మికి ఈ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా 671 ఓట్ల మెజారిటీ మా వార్డులోని ప్రజలు అందజేయడం జరిగింది. మా వార్డు ప్రజలని ఎప్పటికీ కూడా మర్చిపోయే పనే లేదు. నిరంతరం వారు ఏదున్నా కూడా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ సమస్య ఉన్నా కూడా సొంత విషయాలతో సహా నన్ను అడిగి నా సలహాలు ఇప్పటికి కూడా తీసుకుంటూ ఉన్నారు. నేనైతే ఎప్పటికీ వార్డు ప్రజల్ని మర్చిపోయే పరిస్థితి అయితే ఎప్పటికీ ఉండదు. రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాల్లో లేకపోయినా అందరూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి నా శక్తి మేర నేను సహాయం చేసే దాంట్లో ముందుంటాను. నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. నేను రాజీనామా చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి సలహాలు లేవు, ఎవరి సూచనలు లేవు.
నాకై నేనుగా నిర్ణయం తీసుకొని పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నదా భావించవద్దు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు సార్. తెలుగుదేశం పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా ఇంకొకటైనా అనేది నా నిర్ణయం త్వరలో తెలియజేస్తాను. వార్డులోని ప్రజలంతా నాకు కుటుంబ సభ్యులు అంటారు కాబట్టి ప్రతి ఒక్కరి సలహా తీసుకోవాల్సిన బాధ్యత కూడా నాకుంది. 2010లో జరిగిన ఎన్నికలప్పుడు కూడా నేను మా కళ్యాణ మండపంలో కృష్ణరాజేశ్వరమ్మ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ఆ రోజున కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్నాను. ఇప్పుడు అట్లా బహిరంగ కళ్యాణ మండపాల్లో మీటింగ్లు పెట్టకుండా స్వతహాగా స్వయంగా నాకు మా వార్డులోని వాళ్ళతో చాలామందితో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయం ఒక 3-4 రోజుల్లో తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రూప్ కుమార్ యాదవ్ కామెంట్స్. జగన్ 2.0 ఇలా ఉండదు అంటున్న జగన్మోహన్ రెడ్డి. సూలూరుపేట విజయవాడ మధ్య సూపర్ లగ్జరీ బస్ ప్రారంభం. పొట్టెళ్ల శిరీష మీడియా పాయింట్స్. కావలిలో వైసీపీ పార్టీ భారీ షాక్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.